ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు సెప్టెంబర్ 8, 2025. ఈ సంవత్సరంలో ఇది 251వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన సామెతల గ్రంథము 13, 14 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన 1 కొరింథీ 16వ అధ్యాయము. మొదటిగా సామెతలు 13వ అధ్యాయం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. నోటి ఫలము చేత మనుష్యుడు మేలును అనుభవించును, విశ్వాసఘాతకులు బలాత్కారం చేత నశించుదురు. తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉండను. నీతిమంతునికి కళ్ళ మాట అసహ్యం, భక్తిహీనుడు నిందించుచు అవమానపరచును. యథార్థవర్తనునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయను. ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు గలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహుధనము గలవారు కలరు. ఒకని ప్రాణమునకు వాని ఐశ్వర్యం ప్రాయశ్చిత్తం చేయను, దరిద్రుడు బెదిరింపు మాటలు వినడు. నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపం మారిపోవును. గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానం కలుగును. మోసం చేత సంపాదించిన ధనం క్షీణించిపోవును, కష్టం చేసి కూర్చుకున్నవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. కోరిక సఫలం కాకుండుట చేత హృదయం నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. ఆజ్ఞను తిరస్కరించేవాడు అందువలన శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభం పొందును. జ్ఞానుల ఉపదేశం జీవపు ఊట, అది మరణపాశములలో నుండి విడిపించును. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాసఘాతకుల మార్గము కష్టం. వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందరు, బుద్ధిహీనుడు మూర్ఖతను వెల్లడిపరచును. దుష్టుడైన దూత కీడునకు లోబడను, నమ్మకమైన రాయబారి ఔషధము వంటివాడు. శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందును, ఆశ తీరుట ప్రాణమునకు తీపి. చెడుతనమును విడిచుట మూర్ఖులకు అసహ్యం. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయను, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. బీదలు సేద్యపరచు క్రొత్త భూమి విస్తారంగా పండును, అన్యాయం వలన నశించువారు కలరు. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేయను, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును. సామెతలు 14వ అధ్యాయము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. మూఢుల నోట బెత్తము వంటి గర్వమున్నది, జ్ఞానుల పెదవులు వారిని కాపాడును. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యముండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు ప్రియములు. అపహాసకుడు జ్ఞానము వెదకుడు వ్యర్థము, తెలివి గలవానికి జ్ఞానము సులభము. బుద్ధిహీనుని ఎదుటి నుండి వెళ్ళిపొమ్ము, జ్ఞానవచనములు వాని యందు కనబడవు గదా. తమ ప్రవర్తనను కనిపెట్టియుండుట వివేకుల జ్ఞానమునకు లక్షణం. మోసకృత్యములే బుద్ధిహీనులు కనబరచు మూఢత. మూఢులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేయను. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు, ఎవని దుఃఖము వాని హృదయమునికే తెలియను. ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషం తుదకు వ్యసనమగును. భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును,
మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగును. బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయంగా తిరుగును. త్వరగా కోపపడివాడు మూఢత్వం చూపును. దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థ్యము. వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందరు. చెడ్డవారు మంచివారి ఎదుటను, భక్తిహీనులు నీతిమంతుల తలుపునొద్దను వంగుదురు. దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు. ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకులు. తన పొరుగువాని తిరస్కరించేవాడు పాపం చేయవాడు. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు. కీడు కల్పించేవారు తప్పిపోవుదురు. మేలు కల్పించేవారు కృపాసత్యములను నందుదురు. ఏ కష్టం చేసినను లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము. బుద్ధిహీనుల మూఢత్వమే. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. అది మరణ పాశములలో నుండి విడిపించును. జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును. జనక్షయము రాజులకు వినాశకరము. దీర్ఘశాంతం గలవాడు మహావివేకి. ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము. మత్సరము ఎముకలకు కుళ్ళు. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు. బేదను కనికరించువాడు ఆయనను గనపరచువాడు. అపాయం రాగా భక్తిహీనుడు నశించును. మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదు. తెలివి గల వాని హృదయమందు జ్ఞానము సుఖ నివాసం చేయను. బుద్ధిహీనుల అంతరంగంలోనున్నది బయలుపడును. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము. పాపము ప్రజలకు అవమానం తెచ్చును. బుద్ధిగల సేవకుడు రాజులకిష్టుడు. అవమానకరంగా నడుచు వాని మీద రాజు కోపించును. క్రొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 24 వచనాలు. పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడే. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలడిది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలెత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తురు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళనుద్దేశించుచున్నాను గనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ వద్దకు వచ్చేదను. అప్పుడు మీ వద్ద కొంతకాలము ఆగవచ్చును. ఒకవేళ శీతాకాలం అంతయు గడుపుదును. అప్పుడు నేను వెల్లడి స్థలమునకు మీరు నన్ను సాగనంపవచ్చును. ప్రభువు సెలవైతే మీ వద్ద కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను గనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనస్సు లేదు. కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉందును. తిమోతి వచ్చిన ఎడల అతడు మీ వద్ద నిర్భయుడై ఉండునట్లు చూచుకొనుడి. నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు గనుక ఎవడైనా అతనిని తృణీకరింపవద్దు. నా యొద్దకు వచ్చుటకు అతనిని సమాధానంతో సాగనంపుడి. అతడు సహోదరులతో కూడా వచ్చునని ఎదురుచూచుచున్నాను. సహోదరుడైన అపోల్లోను గూర్చిన సంగతి ఏమనగా అతడు ఈ సహోదరులతో కూడా మీ వద్దకు వెళ్ళవలనని నేను అతన్ని చాలా బతిమాలుకొంటిని గాని ఇప్పుడు వచ్చుటకు అతనికి ఎంత మాత్రమును మనస్సు లేదు. వీలైనప్పుడు అతడు వచ్చును. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. స్టెఫను ఇంటివారు అక్కయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకుని ఉన్నారనియు మీకు తెలియను. కాబట్టి సహోదరులారా, అట్టివారికిని పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండి వారికి అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. స్టెఫను
ఫర్మునాతు అకాయికు అనువారు వచ్చినందున సంతోషించుచున్నాను. మీరు లేని కొరతను వీరు నాకు తీర్చి నా ఆత్మకును మీ ఆత్మకును సుఖము కలుగజేసిరి గనుక అట్టివారిని సన్మానించుడి. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును వారి ఇంట నుండి సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పవిత్రమైన ముద్దు పెట్టుకుని మీరు ఒకరికి ఒకరు వందనములు చేసుకొనుడి. పౌలను నేను నా చేతిలోనే వందనవచనము రాయుచున్నాను. నా చేతితోనే వందనవచనము రాయుచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండును గాక. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించును గాక. ఆమెన్.